ఇటీవల విటమిన్ B3 అంటే నియాసిన్ గురించి చాలా వినిపిస్తుంది. దీన్ని లాంజివిటీ విటమిన్ అంటే దీర్ఘాయుష్ విటమిన్ అని కూడా అంటుంటారు. శరీరానికి శక్తి ఇవ్వటం, కణాల మరమ్మతు చేయడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇదే ట్రెండ్ను అతి చేసి అనుసరించిన ఒక వ్యక్తికి కాలేయం దెబ్బతిన్న సంఘటన కూడా జరిగింది. కారణాలు ఏంటనేది ఇవాళ చెప్తాను వినండి. మన శరీరానికి రోజుకు కేవలం 14 నుంచి 16 మిల్లీగ్రాముల నియాసిన్ చాలు. ఒక కప్పు అన్నం ద్వారా 2 నుంచి 3 మిల్లీగ్రాములు, పప్పులు వేరుశెనగల ద్వారా 3 నుంచి 5 మిల్లీగ్రాములు, ఇక గుడ్లు, చికెన్, చేపల ద్వారా 5 నుంచి 10 మిల్లీగ్రాములు. ఇలా మనం తినే సాధారణ ఆహారంలోనే నియాసిన్ సులభంగా లభిస్తుంది. కానీ సమస్య ఎక్కడంటే మార్కెట్లో దొరికే కొన్ని సప్లిమెంట్స్లో 100 నుంచి 500 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులు ఉంటాయి. ఇంత ఎక్కువగా తీసుకున్నట్టయితే అప్పుడు అది కాలేయంపై భారం వేసి నష్టం కలిగించవచ్చు. సో ప్రచారాల్లో ఉందని ప్రతి విటమిన్ మనకు అవసరమని అనుకోవద్దు. మన శరీరానికి కావలసిన పోషకాలు మనం రోజు తినే సాధారణ ఆహారంలోనే సురక్షితంగా దొరుకుతాయి. ఏ సప్లిమెంట్ అయినా తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి. గుర్తుంచుకోండి, ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. సరైన మోతాదు తీసుకోవడమే నిజమైన ఆరోగ్యం.